హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ లో మీ లక్ష్మి. ఈ రోజు కూడా మీషో అన్బాక్సింగ్ అండ్ రివ్యూ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ప్లీజ్ ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, మీరు వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో అందరికీ రీచ్ అవుతుంది. ఈ ఫెస్టివల్ స్పెషల్ గా ఒక సెట్ అయితే తీసుకున్నాను. ఇదైతే ఎలా ఉంది అనేది నేనైతే అన్బాక్సింగ్ చేసి అయితే చూపించేస్తాను. తర్వాత దీని గురించి రివ్యూ అనేది ఇస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నేను పెట్టుకున్న సెట్ కూడా నేను ఇది మీషోలోనే తీసుకున్నాను. సెట్ అండ్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చేసాయి. దీని గురించి నేను సెపరేట్ గా వీడియో అయితే చేశాను. వీడియో ఎవరైనా చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, చూడండి. అయితే దీన్ని అన్బాక్సింగ్ చేసి చూసేద్దాం రండి. ఇప్పుడు మీకు దీన్ని ఓపెన్ చేసి అయితే చూపించేస్తాను. అడుగుతున్నారు కదా, మ్యాట్ ఫినిషింగ్ లో మంచి సెట్ అయితే చూపించమని, అందుకంటే మంచి సెట్ అయితే ఆర్డర్ పెట్టేశాను. దీన్ని అన్బాక్సింగ్ చేస్తాను కదా, ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి మీకు ఇందులో ఏమున్నది అనేది చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మనం ఇందులో ఏమేమి వచ్చాయైతే చూసేద్దాము. నేను ఇది 5 పీసెస్ సెట్ అన్నాను కదా, కానీ ఇక్కడ నాకు 4 పీసెస్ మాత్రమే వచ్చాయి. చూడండి, మీకు చూపిస్తున్నాను. నేను పక్కన పిక్ కూడా యాడ్ చేస్తాను, చూడండి. ఇందులో 4 ఐటమ్స్ మాత్రమే వచ్చాయి. లాంగ్ హారం, అలాగే చోకర్, అలాగే వడ్డానం, ఇయర్ రింగ్స్ వచ్చాయి. కానీ పాపిడి బిల్ల మాత్రం మిస్ అయ్యింది. ఈ బ్రైడల్ సెట్ చాలా పెద్దది కదా, అందుకని మనకి దీనికి బాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు వచ్చేసి మీకు ఒక్కొక్క దాన్ని మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. ఒకవేళ పాపిడి బిల్ల కానీ ఎందులో అన్నా వేసి పెట్టారేమో అని కూడా మనం చూద్దాము. ఇప్పుడైతే ఒక్కొక్క దాన్ని మీకు ఓపెన్ చేసి అయితే చూపించేస్తాను. ఫస్ట్ వచ్చేసి మనం లాంగ్ హారం చూద్దాము. దీని మీద మనం డిజైన్ చూసుకుంటే మనకి చిన్న లాకెట్ అయితే ఇచ్చేసారనమాట. పికాక్ డిజైన్ అయితే ఇచ్చారు. మిడిల్ లో వచ్చేసి పెద్ద రూబీ ఇచ్చారు, పింక్ కలర్ ది. దాని చుట్టూ గ్రీన్ కలర్ లో మనకి స్టోన్ అనేవి ఇచ్చేసారు. ఆ స్టోన్స్ అనేవి మనకి రియల్ స్టోన్స్ అయితే కాదు. ఆ పింక్ కలర్ రూబీ ఉంది కదా, అదైతే రియల్ స్టోనే. ఇక్కడ వచ్చేసి మనకి పూసలు అయితే ఇచ్చారనమాట. వైట్ కలర్ లో మనకి ఇలా బీడ్స్ అయితే ఇచ్చారు ఫినిషింగ్. మనకి ఈ హారం డిజైన్ వచ్చేసి చాలా యూనిక్ గా ఉందన్నమాట. ఆ లేటెస్ట్ డిజైన్ లో చాలా బాగుంది. మనకి ఈ సెట్ మీద పికాక్ అనేది చాలా బాగా వెలివేట్ అవుతుంది. ఈ లాంగ్ హారంలో మనకి పింక్ కలర్, అలాగే గ్రీన్ కలర్ ప్లాస్టిక్ స్టోన్స్ అయితే ఇచ్చేసారనమాట. అలాగే మనం ఈ హారంలో బ్యాక్ సైడ్ కి వరకు చూసుకుంటే మనకి ఆ మ్యాంగో డిజైన్ లో అనేది ఇలా ఇచ్చారు. మొత్తం బ్యాక్ సైడ్ అంతా ఇలా మ్యాంగో డిజైన్ ఇచ్చారనమాట. దాని మీద ఒక గ్రీన్ కలర్ స్టోన్, ఆ మ్యాంగో డిజైన్ పక్కనే మనకి ఇలా పింక్ కలర్ స్టోన్స్ తో ఇలా ఇచ్చేసారనమాట. ఈ లాంగ్ హారంలో లాకెట్ కే కాకుండా ఈ లాంగ్ హారం కూడా కొన్ని బీడ్స్ అయితే, వైట్ బీడ్స్ అయితే ఇచ్చేసారు. దీని బ్యాక్ ఫినిషింగ్ వచ్చేసి మనకి ఇలా అయితే ఉంది. మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి చైన్ ఏం ప్రొవైడ్ చేయలేదు, ఇలా థ్రెడ్ అయితే ఇచ్చారు అడ్జస్ట్ చేసుకోవడానికి. ఈ హారం ని మనం ఎలాగ పడితే అలా పెట్టడానికి అయితే అవ్వదండి. ఇదేంటంటే మనకి స్ట్రెచబుల్ కాదనమాట. మనకి స్ట్రైట్ గా అనేది ఉంటుంది. ఒక బాక్స్ లో మనం ఇలా స్ట్రైట్ గా పెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ సెట్ లో సెకండ్ పీస్ అయితే మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి చోకర్. ఈ సెట్ ఆల్ ఓవర్ మనకి గోల్డ్ ప్లేటెడ్ లో అయితే వచ్చేసింది. ఈ సెట్ కలర్ వచ్చేసి మనకి కొంచెం రెడ్డిష్ లో అయితే కనపడుతుంది. నాకు ఈ సెట్ డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మనకి ఆ పికాక్ డిజైన్ చాలా బాగా వెలివేట్ అవుతుంది. మనకి లాంగ్ హారంలో ఏ డిజైన్ అయితే ఇచ్చారో సేమ్ అదే డిజైన్ మనకి చోకర్ లో కూడా ఇచ్చారు. ఈ చోకర్ మీద చూసుకుంటే మనకి పై లైన్ అలాగే కింద లైన్ కూడా పింక్ స్టోన్ అనేది వరుసగా అయితే ఇచ్చేసారు. మిడిల్ లో ఒక రూబీ ఇచ్చేసారు. దాని చుట్టూ మనకి వైట్ స్టోన్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి అక్కడక్కడ గ్రీన్ స్టోన్స్, పింక్ స్టోన్స్ కూడా ఇచ్చారనమాట. ఈ చోకర్ ఫినిషింగ్ లో మనకి వైట్ బీడ్స్ అయితే ఇచ్చేసారు. దీని బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఇలా ఉంది. దీని బ్యాక్ సైడ్ మనకి థ్రెడ్ అయితే ఇచ్చారు. దీనికి కూడా మనకి చైన్ ఏమి ప్రొవైడ్ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి ఈ సెట్ లో వచ్చిన థర్డ్ ఐటమ్ అయితే చూద్దాము. ఇందులో వచ్చేసి మనకి ఇయర్ రింగ్స్ అయితే ఇచ్చారనమాట. 2 ఇయర్ రింగ్స్. దీన్ని అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి చాలా పెద్దగా ఉన్నాయి. పెద్దగా పెట్టుకునే వాళ్ళకి, అంటే పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకునే వాళ్ళకి బాగా సెట్ అవుతాయి. చాలా పెద్దగా వచ్చేసాయి అనమాట. మనకి ఇందులో మనం హారంలో చూసుకున్నాం కదా, సేమ్ లాకెట్ వచ్చింది. సేమ్ లాకెట్ ఏ సైజ్ లో ఉందో అదే సైజ్ లో మనకి ఆ ఇయర్ రింగ్స్ అనేవి ఇచ్చేసారు. మనకి ఇందులో కూడా లాంగ్ హారంలో ఇచ్చిన డిజైనే ఇలా కంటిన్యూ చేశారు. అలాగే మనకి కింద ఫినిషింగ్ లో వైట్ బీడ్స్ కూడా ఇచ్చేసారనమాట. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఐటమ్ అయితే చూద్దాము. ఈ సెట్ లో వచ్చిన 4th ఐటమ్ అయితే మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి వడ్డానం అయితే వచ్చిందనమాట. వడ్డానం డిజైన్ కూడా చాలా బాగుంది. ఇదా చూసుకుంటే మనకి డిజైన్ అనేది చాలా బాగా వెలివేట్ అవుతుంది. మిడిల్ లో వచ్చేసి ఒక పెద్ద రూబీ ఇచ్చారు. ఆ రూబీ చుట్టూ వైట్ స్టోన్స్ అలాగే గ్రీన్ స్టోన్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ మనం కింద చూసుకుంటే గ్రీన్ స్టోన్స్ అలాగే పింక్ స్టోన్స్ కూడా వరుసగా ఇచ్చేసారు. దాని కింద వచ్చేసి మనకి వైట్ ఫల్స్ తో అయితే ఇచ్చేసారనమాట. మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి
చైన్ ప్రొవైడ్ చేశారు. కానీ నేను ఈ సెట్ 5 పీసెస్ సెట్ అని పెట్టాను, కానీ నాకు 4 పీసెస్ మాత్రమే వచ్చాయి. సెట్ అయితే చాలా బాగుంది. ఎటు వచ్చి మనకి ఒక ఐటమ్ మిస్ అయింది. అది కాకుండా మనకి ఆ వడ్డానానికి సంబంధించి ఆ బ్యాక్ లింక్ ఇచ్చారు కదా, లింక్ అనేది చాలా చిన్నది ఇచ్చారనమాట. ఇప్పటి వరకు ఈ సెట్ ని మీకు బ్యాక్ సైడ్ నుంచి చూపించాను కదా, ఇప్పుడు ఫ్రంట్ సైడ్ నుంచి అయితే చూపిస్తాను. చూపించిన తర్వాత ఈ సెట్ మొత్తాన్ని నేను ఒకసారి పెట్టుకుని అయితే చూపిస్తాను. ఈ సెట్ మొత్తం డిజైన్ కానీ ఫినిషింగ్ కానీ చాలా బాగుంది. ఇది మీషోలో నేను చాలా తక్కువ కాస్ట్ లో అయితే తీసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ సెట్ ని అయితే నేను పెట్టుకున్నాను. చాలా బాగుంది, నిజంగా వెడ్డింగ్ కలెక్షన్ అని చెప్పొచ్చు. నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను కదా, దీని డిజైన్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు ఫైనల్ గా వడ్డానం కూడా పెట్టేసుకుని మీ ఫైనల్ లుక్ అయితే చూపించేస్తాను. ఫైనల్ గా నేను ఈ సెట్ అయితే పెట్టేసుకున్నాను. చాలా బాగుంది, మీరే చూస్తున్నారు కదా. నిజంగా ఇంత తక్కువ కాస్ట్ లో ఎంత మంచి సెట్ వస్తుందని అయితే అనుకోలేదు. ఓన్లీ ఒక పాపిడి బిల్ల మాత్రమే మిస్ అయింది, అది కూడా ఉండుంటే చాలా గ్రాండ్ గా ఉండేది లుక్. దీన్ని నేను మీషోలో వెరీ రీజనబుల్ రేట్ లో, అది కూడా 760 రూపీస్ కి అయితే పర్చేస్ చేశాను. ఈ కాస్ట్ లో చాలా బాగుంది అనిపించింది. అలాగే వెడ్డింగ్ కలెక్షన్ కింద కూడా చాలా బాగుంటుంది. మీకు నచ్చితే తప్పకుండా తీసుకోండి, నేనైతే 100% రికమెండ్ చేస్తాను. ఈ సెట్ కోడ్ లింక్ కావాలంటే తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే నేను వీడియోలో కోడ్ కూడా ఇస్తాను, చూసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, నేను చూపించిన ఈ వెడ్డింగ్ అండ్ ఫెస్టివల్ కలెక్షన్ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.